నారాయణపేట జిల్లాలో నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. బండగొండ, కొత్తపల్లి మండలం బూనీడు గ్రామాల్లో అక్రమంగా నిల్వ చేసిన 110 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలు సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. పక్కా సమాచారంతోని తనిఖీలు నిర్వహించి ₹1 కోటి విలువైన ఫేక్ సీడ్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బాలకృష్ణ నాయుడు, శశివర్ధన్ నాయుడుకైన కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు ఎస్పీ డాక్టర్ వినీత్. కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలను తీసుకొచ్చి నారాయణపేట జిల్లాలో అమ్మేందుకు నిందితులు ప్లాన్ చేశారన్నారు. ఇక ఎవరైనా ఫేక్ సీడ్స్ పైన సప్లై చేస్తున్నట్లు తమకి తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు ఎస్పీ. దాదాపు ఒక 10 టన్స్ అంటే ₹1 కోటి వర్త్ ₹1 కోటి ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. మెయిన్గా దీంట్లో అక్యూజ్డ్ ఇద్దరు ఉన్నారు, బాలకృష్ణ నాయుడు అలాగే శశివర్ధన్ నాయుడు. వీళ్ళు ఈ కొత్తపల్లి మండల్ బోనేడు విలేజ్కి చెందిన వాళ్ళు. వీళ్ళు గతంలో కూడా వీళ్ళపైన 3 కేసులు ఉన్నాయి. లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి కూడా ఇలాంటి విత్తనాల్ని తీసుకొచ్చి కర్ణాటక నుంచి తీసుకొచ్చి మన బార్డర్ డిస్టిక్ కాబట్టి ఇక్కడ మన రైతులకి సేల్ చేయడం జరుగుతుంది. దీని మీదే మన నిఘా పెట్టి ఒక సపరేట్ బృంద తయారు చేసి, ఎందుకంటే స్పూరియస్ సీడ్స్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో నేరం ఉంది కాబట్టి 2 కేసులు చేయడం జరిగింది. ఒకటి మద్దూరులో, అలాగే ఇంకోటి నారాయణపేట రూరల్ పోలీస్ లిమిట్స్లో చేయడం జరిగింది. వీళ్ళ మీదే మనం సెక్షన్ 19 ఆఫ్ సీడ్స్ యాక్ట్, సెక్షన్ 15 ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, దాంతోపాటు సీడ్ కంట్రోల్ ఆర్డర్, ఈ 3 స్పెషల్గా పెట్టడం జరిగింది.